హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అదే భార్య. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మా నాన్నగారికి తెలియకపోవచ్చు, కానీ మీడియా వాళ్ళకి మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే ఆకాష్ భార్య ఎవరు అంటూ చర్చలు సమావేశాలు జరిపి మరీ నా వెంట ఫాలో అయ్యి నా భార్యని కనిపెట్టాలని మీరు చాలా ఉత్సాహం చూపించారు. అప్పుడు మీరు అనుమానపడిన ఆ విషయాన్ని నేను ఇప్పుడే మీ అందరి ముందు రివీల్ చేయబోతున్నాను అని ఆకాష్ అనడంతో అతను ఏం చెప్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్న మీడియా వాళ్ళందరూ. అతన్ని ఎలా ఆపాలో అర్థం కాక తికమక పడిపోతూ ఉంది అనురాధ. ఆమె వైపు కోపంగా చూస్తూ వాడిని ఎలా అయినా ఆపు అన్నట్లు ఆమెకు సైగ చేస్తూ ఉన్నాడు వీరేంద్ర. ఆకాష్ గురించి బాగా తెలిసి ఉండడంతో అతని ఆపడం కష్టమని ఫిక్స్ అయిపోయి ఏమీ చేయలేని పరిస్థితిలో తల వంచుకుని నా వల్ల కాదు అంటూ తల ఊపుతూ తలదించుకుని ఉండిపోయింది ఆమె. మీరు అనుకున్నదంతా నిజమే. నేను నా మనసుకు నచ్చిన ఒక అమ్మాయిని ఒక నెల రోజుల క్రితం సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నాను. ఈ విషయం నా పేరెంట్స్కి కూడా తెలియదు. నా వైఫ్ ఎక్కువగా బయటికి రాకపోవడం వలన తను ఎవరో ఏమిటో అన్నది ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. మేబీ అందుకే నాకు పెళ్ళి కాలేదు అని మీరు ఫిక్స్ అయిపోయి ఉండవచ్చు. కానీ అప్పుడు మీరు రాసిన ఆ న్యూస్నే కరెక్ట్ చెప్పాడు ఆకాష్. ఆ విషయం విన్న మీడియా మిత్రులందరూ అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటే స్టేజ్ మీద ఉన్న వారి అందరి మొహాలు కోపంతో రగిలిపోతూ ఉన్నాయి. సార్, మీ వైఫ్ డీటెయిల్స్ చెప్తారా అని ఒక విలేకరి అడగడంతో సారీ, ప్రస్తుతానికి ఆ వివరాలు ఏమీ చెప్పలేను. అతి త్వరలోనే మరొక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మీకు నా భార్య గురించి చెప్తాను అని ఆకాష్ అంటూ ఉండగానే, మిస్టర్ ఆకాష్, ఎంగేజ్మెంట్ అంటూ మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చి ఇక్కడ ఇలా మీరు అవమానించడం ఏమాత్రం బాగలేదు. ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాడివి ఆ విషయం ముందుగానే చెప్పాలి కదా. నీకు నా సంగతి పూర్తిగా తెలీదు, అందుకే ఇంత సాహసం చేస్తున్నావు. మర్యాదగా వచ్చి నా కూతురితో ఎంగేజ్మెంట్ చేసుకో, లేదంటే నేనేం చేస్తానో నీ ఊహకి కూడా అందదు అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు మేఘన తండ్రి. ఆ బెదిరింపులకి ఏమాత్రం లొంగని ఆకాష్, ఏంటి సార్, నాకు ఆల్రెడీ మ్యారేజ్ జరిగిపోయింది అంటే నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటున్నారు. ఆల్రెడీ పెళ్లి చేసుకున్న భార్య ఉండగా మరొక ఆమెని పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం సార్. పాపం ఆ విషయం మన ప్రొడ్యూసర్స్ గారికి కూడా తెలియదనుకుంటా. అందుకే నా చేత ప్రాజెక్ట్ అని చెప్పి మ్యారేజ్ సర్టిఫికెట్పై సంతకం చేయించుకున్నారు. ఏం చేస్తాం, ఆయనకి కూడా తెలియదు కదా ఆ సర్టిఫికెట్ చెల్లదు, నీ కూతురు నా భార్య ఎప్పటికీ కాదు అని అన్నాడు ఆకాష్. ఆ మాటతో తప్పు చేసిన వాడిలా తలదించుకుని ఆ ప్రొడ్యూసర్ ఉంటే పట్టరానంత కోపంతో ఊగిపోతూ ఉన్నాడు మేఘన తండ్రి. అంతమందిలో అంతలా అవమానపడడం అతను అస్సలు తీసుకోలేకపోతున్నాడు. మిస్టర్ వీరేంద్ర, ఏంటిది అంటూ గట్టిగా అరిచాడు అతను. ఆ అరుపుతో కొంచెం తత్తరపడుతూ, అది సార్, ఆకాష్ ఏదో సరదాగా అంటున్నాడు సార్, అతని మాటలేమి మీరు పట్టించుకోవద్దు. తనతో నేను మాట్లాడతాను కదా, ఎలా అయినా మా ఇంటి కోడలు మీ అమ్మాయే అని వీరేంద్ర అంటూ ఉండగా, నాకు పెళ్ళైపోయింది అంటే మీ అమ్మాయే మా ఇంటి కోడలు అంటూ మాటిస్తారేంటి డాడ్? ఏ, మీరు కానీ తనని మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంటికి కోడలుగా తీసుకువస్తారా ఏంటి అంటూ సీరియస్గా అడిగాడు ఆకాష్. ఆ మాటతో అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. అది చూసిన మేఘనకి మరింత కోపం వచ్చింది. ఇన్నఫ్ డాడీ, చెప్తున్నాడు కదా తనకి పెళ్ళి అయిపోయింది అని. ఆ విషయం తెలుసుకోకుండా ఆయన గారి తండ్రి మాటలు నమ్మి ఇక్కడి వరకు రావడం మనదే తప్పు. మనల్ని ఇంతమందిలో అవమానించి మనం తలదించుకోవడానికి కారణమైన వీరేంద్ర గారు ఏం సమాధానం చెప్తారో కోర్టు ద్వారా అడుగుదాం, రండి వెళ్ళిపోదాం అంటూ అతని చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి కోపంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంది మేఘన. ఆమెతో పాటే ఆ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళిపోయారు. కోపంతో వీరేంద్ర, అవమానంతో అనురాధ తలలు దించుకుని తమ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉండగా, ఒట్టులు వేసుకుని మాటలు తీసుకుని మనిషిని కంట్రోల్ చేయగలరేమో,
కానీ మనసును మాత్రం కంట్రోల్ ఎప్పటికీ చేయలేరు మమ్మీ. నువ్వు ప్రమాణం చేయించుకోకుండా అసలు విషయం ఏంటో అక్కడే నాకు చెప్పి ఉంటే విషయం ఇక్కడి వరకు వచ్చేదే కాదు. ఇంతమందిలో మీ పరువు పోయేదే కాదు. ఎవరు చేసుకున్న దానికి ఎవ్వరూ బాధ్యులు కాదు. కాబట్టి ఈ అవమాన భారం మీరు అనుభవించక తప్పదు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు ఆకాష్. అదంతా న్యూస్ రూపంలో చూసిన ఆనంద్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతూ, థ్యాంక్స్ రా బాబు అంటూ చెప్పాడు. తన కౌగిలిలాగా నిద్రపోయిన దాత్రిని చూసి చిన్నగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని చేతుల్లోకి ఆమె నెత్తుకుని, థ్యాంక్స్ దేనికిరా అంటూ అడిగాడు ఆకాష్. మీరు పెళ్లి చేసుకుని ఇంటి కోడలుగా మేఘనను తీసుకువస్తారా అని మాత్రమే అన్నందుకు. ఇంకా నువ్వు ఆనంద్కిచ్చి పెళ్లి చేసి కోడల్ని చేసుకోండి అని ఉంటే నేను చచ్చుండేవాడిని అన్నాడు ఆనంద్. నువ్వు మరీ అంత రిలాక్స్ అయిపోకు బాబు. ప్రస్తుతం ఆయన ఉన్న సిచ్యువేషన్ నుండి బయటపడాలి అంటే ఆయనకి మరొక చెయ్యి అండగా ఉండాలి. నా ఉద్దేశం ప్రకారం ఆ చెయ్యి దేవిక ఫ్యామిలీ నుంచి వస్తుంది. కాబట్టి అతి త్వరలోనే మీ ఇద్దరికి పెళ్ళికి కూడా ఆయన ఏర్పాటు చేస్తారు. అందులోంచి ఎలా తప్పించుకోవాలో ముందే ఆలోచించుకో అని చెప్పి దాత్రిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్. దాంతో నెత్తి మీద పిడిపడినట్లు అవడంతో ఆలోచనలో పడ్డాడు ఆనంద్. హాస్పిటల్లో చిన్నగా మెలకులోకి వస్తూ ఉండడంతో కళ్ళు తెరిచి చూస్తూ ఉన్న తనూజకి పక్కనే ఉన్న టేబుల్పై వాటర్ గ్లాస్ కనిపించింది. బాగా దాహంగా ఉండడంతో బెడ్ నుంచి కొంచెం కొంచెంగా పక్కకు జరిగి ఆ వాటర్ గ్లాస్ అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె. బెడ్ అంచుకి వచ్చినా కూడా ఆ గ్లాస్ ఆమెకి అందడం లేదు. దాంతో మరి కొంచెం ప్రయత్నం చేస్తూ పట్టు తప్పి కింద పడబోయింది ఆమె. అప్పుడే రూమ్లోకి వస్తూ అది గమనించిన ధీరజ్ పరుగున వెళ్ళి ఆమె పడిపోకుండా పట్టుకున్నాడు. ఒక్క క్షణం తను పడిపోతానేమో అని భయపడిన తనూజ తనని అతను పట్టుకోవడంతో అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది. అతను కూడా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. మెల్లిగా ఆమెని బెడ్పై పడుకోబెట్టి, ఏం కావాలి అంటూ అడిగాడు ధీరజ్. వాటర్ అంటూ చెప్పింది తనుజ. దాంతో టేబుల్పై ఉన్న వాటర్ అందుకుని మెల్లిగా ఆమె మెడ వెనుక చేతులు వేసి కొద్దిగా ఆమెను పైకి లేపి మంచినీళ్ళు పట్టించి మళ్ళీ తిరిగి యథావిధిగా ఆమెను పడుకోబెట్టి గుండెల వరకు బెడ్షీట్ కప్పి, ఏదన్నా అవసరమైతే పిలువు, అంతేకాని ఇలాంటి సాహసాలు చేసి ఇంకో వారం రోజులు హాస్పిటల్లోనే ఉంటూ మాతో సేవలు చేయించుకోవాలని మాత్రం చూడకు, అర్థమైందా అంటూ అడిగాడు ధీరజ్. నేనేమి మిమ్మల్ని సేవలు చేయమనలేదే, కొంచెం విసుగ్గా మొహం పెట్టుకుని అంది తనుజ. నువ్వు చేయమనకపోయినా చేయవలసిన బాధ్యత నాకుంది కదా అన్నాడు. ఏంటో ఆ బాధ్యత సూటిగా అతని వైపు చూస్తూ అడిగింది ఆమె. ఏ నీకు తెలీదా సీరియస్గా అన్నాడు అతను. తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను, అంతే సీరియస్గా అడిగింది ఆమె. దానితో ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని బయటికి లాగి దానిని పట్టుకుని ఆమెకు చూపిస్తూ, ఇది మన మధ్య ఉన్న బాధ్యత, బంధం. ఇది తెగిపోయే వరకు నీకేం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా అన్నాడు ధీరజ్. ఆ మాటకి పెద్దగా నవ్వుతూ, ఏంటి అవసరం కోసం మీరు కట్టిన ఈ తాళికి మీరు విలువని ఇస్తున్నారా? వింటూ ఉంటే చాలా చాలా నవ్వొస్తుంది. అసలు దీని విలువ ఏంటో, దీనికి ఉన్న పవిత్రత ఏంటో మీకు తెలిసి ఉంటే ఇలా మీ అవసరం కోసం ఇది నా మెడలోకి వచ్చేదే కాదు. నేను మీ చేతుల్లో కీలుబొమ్మని అయ్యేదాన్నే కాదు అంది ఆమె. నీ దృష్టిలో నా దృష్టిలో దీనికి విలువ లేకపోవచ్చు, కానీ సమాజం దృష్టిలో, మా అమ్మ నాన్న దృష్టిలో దీనికి విలువ ఉంది. వాళ్ళు మన దగ్గర ఉన్నంత వరకు మనం నిజమైన భార్యాభర్తల్లాగానే ఉండాలి. మన మధ్య ఎటువంటి బంధం లేదు అని వాళ్ళకి తెలియకూడదు. అలా తెలిసిందో ఇప్పుడు పేషెంట్ లాగా ఈ హాస్పిటల్ రూమ్లో ఉన్న నువ్వు అది తెలిసిన తర్వాత శవంలాగా మార్చరీ రూమ్లో ఉంటావు అంటూ వార్నింగ్ ఇచ్చాడు ధీరజ్. అంతే తప్ప మీ మనసులో మాత్రం ఎప్పటికీ ఉండనన్నమాట. సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది తనుజ. వంకరగా నవ్వుతూ, ఉంటావు అని కూడా పొరపాటున అనుకోవద్దు. నా మనసులో స్థానం ఎప్పటికీ నా దాత్రిదే. తనని దాటి ఈ మనసులోకి ఎవ్వరూ రాలేరు, రారు కూడా అని అతను అంటూ ఉండగానే ఆ రూమ్లోకి వచ్చింది మీనాక్షి. ఆమెని చూడగానే అప్పటి వరకు సీరియస్గా పెట్టిన తన మొహాన్ని నవ్వుతూ పెట్టి, నీకు ఏదైనా కావాలి అంటే నన్ను పిలువు, ఇక్కడే ఉంటాను కదా, దానికోసం ఎందుకు
ఇలా ప్రయత్నాలు చేసి మళ్ళీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? నాతో చెప్పడానికి నీకేమైనా ఇబ్బందిగా ఉంటే ఈ క్షణం నుంచి అమ్మ నీ పక్కనే ఉంటుంది. తనని అడుగు అంటూ అన్నాడు ధీరజ్. సెకండ్‌లో మాట మార్చేసిన అతని వైపు అలా చూస్తూ, అంటే అది నేను హాస్పిటల్‌లో జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు అన్ని పనులు మీరే చేస్తూ ఉన్నారు కదా! మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను. ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పక్కనే ఉంది కదా అని గ్లాస్ అందుకోబోయాను. అత్తయ్య గారికి కూడా నా గురించి ఏమి ఇబ్బంది పెట్టను అంటూ చిన్నగా చెప్పింది తనుజ. గ్లాస్ నీ పక్కనున్నా లేకపోయినా నీ పక్కన నీ భర్త అంటూ ఉన్నాడు కదమ్మా! నువ్వెందుకు అంత కష్టపడడం? నీకు సేవలు చేయడం వాడికి ఇబ్బంది కాదు. అది వాడి బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా వాడు నిర్వర్తిస్తేనే కదా అసలైన భర్త అయ్యేది అంటూ చెప్పింది మీనాక్షి. అసలు వాడికి నా భర్తగా ఉండడమే ఇష్టం లేదు. ఇంకా అసలైన భర్త ఏమవుతాడు నా బొంద అని మనసులో అనుకుని, అలాగే అత్తయ్య, ఇంకా ఏది కావాలి అన్నా నేను ధీరజ్నే అడుగుతాను అంది తనుజ. సరే అమ్మా అంటూ ధీరజ్ వైపు సీరియస్గా చూసి, ఆ అమ్మాయికి ఏ కష్టం కలగకుండా చూసుకోరా. తను రికవరీ అయ్యే వరకు నువ్వు తనను వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వంట చేసి తీసుకువచ్చాను, ముందు తనకి భోజనం పెట్టు అంది మీనాక్షి. ఆ మాటతో కొంచెం షాక్ అయ్యి, నువ్వున్నావు కదమ్మా, భోజనం నువ్వు పెట్టు. కొంచెం అసహనంగా ఉన్నా కూడా ఆ ఫీలింగ్ని ఫేస్ మీద ఏమాత్రం కనిపించకుండా చెప్పాడు ధీరజ్. నేను ప్లేట్లో వడ్డించి ఇస్తాను, నువ్వు కలిపి ముద్దలు ఆమె నోటికి అందించు అని చెప్పింది మీనాక్షి. ఆ మాటతో అదిరిపడిన ధీరజ్, అమ్మ, తనకి కడుపులో మాత్రమే గాయమైంది, చేతులకి ఎలాంటి గాయాలు అవ్వలేదు, తను తింటుంది అంటూ చెప్పాడు. అవునా, ఆ విషయం తమరు చెప్తేనే కానీ మాకు తెలియదు మరి. సలహాలు ఇవ్వడం మానేసి మూసుకుని చెప్పింది చెయ్యి అంటూ విసుక్కుంది మీనాక్షి. దాంతో ఇంకా చేసేదేమీ లేక ఆమె వడ్డించి ఇచ్చిన ప్లేట్ తీసుకుని చిన్నగా అన్నం కూరతో కలిపి తనూజకి తినిపిస్తూ ఉన్నాడు ధీరజ్. అతను తనకి అంత దగ్గరగా ఉండి తనకి గోరుముద్దలు తినిపిస్తూ ఉండడంతో తనూజ మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంతోనే అతను ఎంత పెట్టినా కూడా వద్దు అనకుండా శుభ్రంగా తింది ఆమె. ఆమె పెదవులు తన చేతి వేళ్ళకి తగులుతున్న ప్రతిసారి ఏదో తెలియని విసుగు పడుతూ ఉంది ధీరజ్కి. అయినా కూడా ఆ విసుగు బయటకి కనబడనివ్వకుండా కష్టంగా ఆమెకి తినిపిస్తూ ఉన్నాడు అతను. అప్పుడే మెడిసిన్స్ తీసుకుని ఆ రూమ్లోకి వచ్చిన రేఖ ఆ దృశ్యాన్ని చూసి, వామ్మో, ఏంటిది, నేను చూస్తున్నది నిజమేనా అని తనని తానే అనుమానంగా గట్టిగా గిల్లుకుని, నొప్పి పుట్టడంతో నిజమే అని అనుకుంటూనే ఆ షాకు కొంచెం గట్టిగా తగలడంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆమె. అది చూసిన ధీరజ్, నా ప్రాణానికి ఇదొకతి. ఎక్కువగా ఆనందం వచ్చినా తట్టుకోలేదు, దుఃఖం వచ్చినా తట్టుకోలేదు. మాటి మాటికి ఇలా మూర్ఛ రోగిలాగా కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటుందేంటో అని విసుగ్గా అనుకుంటూ తన బాడీ గార్డ్స్ని పిలిచి ఆ బాడీని తీసుకెళ్ళి పక్కనే ఉన్న రూమ్లో పడేయండి అంటూ కింద పడిన రేఖా బాడీని చూపిస్తూ ఆర్డర్ వేశాడు ధీరజ్. అది చూసి మీనాక్షి తనూజ చిన్నగా నవ్వుకుంటే ఆ బాడీ గార్డ్స్ రేఖని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. అర్ధరాత్రి దాటుతూ ఉన్నా కూడా నిద్ర రాకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉంది సహస్ర. ఆమెకి మాటి మాటికి ఆనంద్ ఒడిలో కనిపించిన దేవిక రూపమే కళ్ళలో మెదులుతూ ఉంది. అతనితో ఆమె అంత క్లోజ్గా ఉండడం ఏమాత్రం నచ్చకపోవడంతో ఆ విషయం గురించి ఆలోచిస్తూనే ఉంది ఆమె. అసలు ఎందుకు నాకు ఇలా అవుతుంది? ఎవరో వేరే ఎవరితోనో క్లోజ్గా ఉంటే నాకు వచ్చిన నష్టం ఏంటి? ఆనంద్ గారు కేవలం నా బాస్ అంతే కదా. ఆయన జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది అంటే నేను సంతోషించాలి. వారి పెళ్లి జరిగితే విందు భోజనంతో పాటు బోనస్ కూడా వస్తుంది అని ఆనందపడాలి. అంతేకాని నాకు కొత్తగా ఈ జలసీ ఏంటి? ఏదో నా సొంతమైన వస్తువుని ఎవరో లాగేసుకుంటున్నట్లు ఈ ఫీలింగ్ ఏంటి అంటూ ఆలోచించుకుంటూ ఎప్పటికో నిద్రపోయింది ఆమె. ఇంటికి వచ్చిన వీరేంద్ర కోపంగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ధ్వంసం చేస్తూ ఉన్నాడు. అతన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం కాకపోవడంతో, వీరు, ఒక్క నిమిషం ఆపు, ఎందుకు అంత ఆవేశం అంటూ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది అనురాధ. ఆమె మాట ఏమీ పట్టించుకోకుండా వస్తువులన్నీ
నేలకి వేసి కొట్టి పగలగొడుతూ, వాడికి ఎంత ధైర్యం ఉంటే అందరిలోని నా పరువు తీస్తాడు. ఊరికనే వదలను, వాడిని అస్సలు వదిలిపెట్టను, వాడు పెళ్లి చేసుకున్నా అంటున్నా దాన్ని ఏ పరిస్థితికి తీసుకువస్తానో అసలు ఎవ్వరు ఊహించలేరు అంటూ పిచ్చి పట్టిన వాడిలా అరుస్తూ ఉన్నాడు వీరేంద్ర. అప్పుడే ఇంటికి వచ్చిన ఆనంద్ అదంతా చూసి, ఈయన గారు మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసేసాడా అని మనసులో అసహనంగా అనుకుంటూ, ఎందుకు డాడ్, ఎందుకు అంత కోపం? నేను ముందు నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, ఇలా చేసే ముందు వాడిని ఒక్కసారి కనుక్కోండి, వాడి అభిప్రాయం ఏంటో తెలుసుకోండి, లేదంటే అందరిలోనూ పరువు పోతుంది అని చెప్తూనే ఉన్నాను. మీరే నా మాట పట్టించుకోలేదు. అయినా ఆకాష్ గురించి తెలిసి కూడా అతనికి తెలియకుండా అతని పెళ్లి నిర్ణయం మీరు ఎలా తీసుకుంటారు? మీరు అలా తన జీవితంలో నిర్ణయాలు తీసుకుంటూ తనని ఫోర్స్ చేస్తున్నారనే కదా వాడు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఎక్కడో ఉంటున్నది. అది తెలిసి కూడా మళ్ళీ అలాంటి తప్పు చేయాలని చూశారు. దాని ప్రతిఫలం ఇలా ఉంటే ఎవరేం చేస్తారు అంటూ అడిగాడు ఆనంద్. ఆ మాటతో కోపం ఆపుకోలేని వీరేంద్ర వేగంగా వెళ్ళి ఫోర్సుగా అతని చెంపపై లాగిపెట్టి కొట్టాడు. అది చూసి ఆగు వీరు అంటూ వారిద్దరి మధ్యలోకి అడ్డు వచ్చి, వాడు తప్పు చేస్తే వీడిని కొడతావేంటి అంటూ గట్టిగా అరిచింది అనురాధ. నువ్వు ఆగాను అంటూ ఆమె వైపు తిరిగి, అసలు దీని అంతటికీ కారణం నువ్వే. వాడిని ఒక పద్ధతిగా పెంచి ఉంటే వాడు ఈరోజు ఇలా తయారయ్యేవాడే కాదు. నా కొడుకు కాదు కదా, ఎలా పెరిగితే నాకెందుకు అని నీ ఇష్టం వచ్చినట్లు వాడిని పెంచావు. నా మాట లెక్క చేయకుండా చేశావు. తండ్రికి ఎలా గౌరవించాలో నేర్పించలేదు. అందుకే ఈరోజు అందరి ముందు నేను అవమానపడేలా చేశాడు వాడు. వాడిని పెంచడం నీకు అంతగా ఇష్టం లేకపోతే వాడిని నేను ఈ ఇంటికి తీసుకువచ్చిన రోజునే ఎవరికో పుట్టిన బిడ్డని నేను పెంచను, నాకు కుదరదని చెప్పేసి ఉంటే బాగుండేది కదా. ఏ ఆయానో పెట్టి వాడిని కొంచెం పద్ధతిగా వాడిని సీరియస్గా అన్నాడు వీరేంద్ర. ఆ మాటతో గుండెల్లోంచి దుఃఖం తన్నుకు రావడంతో అతని ముందు నిలబడలేక ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది అనురాధ. పోతే పోయిందిలే, నాకు సంబంధం ఏంటి అన్నట్లు ఆమె వైపు ఒక్కసారి చూసి తన చూపుని ఆనంద్ వైపు తిప్పి, ఇప్పుడు నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా? ఆకాష్ని వెనకేసుకుని వచ్చినందుకు కాదు, వాడిని వెనకేసుకు వస్తూ వాడిలా నువ్వు తయారవ్వద్దు అని చెప్పడానికి ముందు జాగ్రత్తగా చంప పగలగొట్టాను. రాత్రి చెప్పాను కదా నీ పెళ్ళి ఆల్రెడీ దేవికతో ఫిక్స్ అయిపోయింది అని. అసలు ఈరోజు ప్రెస్ మీట్లో ఆ విషయం కూడా అనౌన్స్ చేయాలి, కానీ వాడి చేసిన పెంట వలన మీ విషయం అనౌన్స్ చేయలేకపోయాను. అతి త్వరలోనే నీ ఎంగేజ్మెంట్, వెంటనే మీ పెళ్ళి కూడా ఉంటాయి. వీటికి నువ్వు ప్రిపేర్ అయిపో. ఇందులో ఏదైనా తేడా వచ్చి వాడిలా నువ్వు కూడా నా పరువు తీయాలని ప్రయత్నించావో చంపేస్తాను. నిన్ను కాదు, నిన్ను కూడా వాడిలా పద్ధతి లేకుండా పెంచినందుకు నిన్ను కన్న తల్లిని గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరేంద్ర. దాంతో ఒక్కసారిగా అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు ఆనంద్. అబ్బా, వీడి పెళ్ళి నా చావుకు వచ్చినట్లుంది. అటు తిరిగి ఇటు తిరిగి అందరూ బాగానే ఉన్నారు, ఇప్పుడు నేను ఇరుక్కుని చచ్చాను. దానికేమో ఘాతం గుర్తుకొచ్చి చావదు, ఈయన గారికేమో బుద్ధి వచ్చి చావదు, నాకు మాత్రం చచ్చే చావు వచ్చింది. ఇప్పుడు ఆ దేవిక మహాతల్లి కానీ పొద్దున ఆఫీస్లో జరిగిందంతా ఈయన గారికి చెప్పిందో ఈయన గారు ఇంకా ఫైర్ అయిపోతాడు. ఈయన చేసే అక్రమాల గురించి పూర్తి వివరణ తెలిసే వరకు నేను నోరు ఎత్తి ముందుకు వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా బాబు అని అనుకుంటూ ఆలోచిస్తూ అలానే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఆనంద్. హాయిగా నిద్రపోతున్న ధాత్రిని ప్రేమగా చూస్తూ ఉన్నాడు ఆకాష్. నా ప్రమేయం లేకుండా జరిగిన ఈ సంఘటనకే మేడం గారు ఇంత ఫైర్ అయిపోతే నేను తన దగ్గర దాచిన ఆ నిజం తెలుసుకుంటే ఇంకేం చేస్తుందో. ఇప్పటి వరకు తన టెడ్డీ బేర్ చనిపోయింది అని అనుకుంటుంది, కానీ ఆ టెడ్డీ బేర్ ఇంకా బ్రతికే ఉంది, తన భర్తగా తన కళ్ళ ముందే ఉంది అని తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేసి నన్ను కౌగిలించుకుంటుందా? లేదా ఇప్పటి వరకు ఆ విషయాన్ని తనకి చెప్పకుండా తన దగ్గర దాచి తనని బాధ పెట్టినందుకు నన్ను అసహించుకుంటుందా? అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా దీనికి ఆ విషయం చెప్పాలి అని కొంచెంసేపు ఆలోచించి, ఏదైతే అది అయింది, ముందు విషయం అయితే చెప్పేద్దాం, తను ఎలా రియాక్ట్ అయినా తర్వాత చూసుకుందాం
ఇప్పటికీ కూడా చెప్పకుండా ఇంకా లేట్ చేస్తే ఆ తర్వాత తనకి వేరే విధంగా ఎప్పుడైనా తెలిస్తే సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా తయారైపోతుంది. అప్పుడు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. దానికన్నా ఏం జరిగినా ఇప్పుడే ఫేస్ చేయడం బెటర్ అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే చిన్నగా కదిలి కళ్ళు తెరిచిన ధాత్రి ఇంకా పడుకోకుండా ఆలోచిస్తూ ఉన్న ఆకాష్ని చూసి, ఏంటి ఆకాష్ గారు ఇంకా పడుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నారు అంటూనే మత్తుగా అంది ఆమె. అది ధాత్రి, నీతో ఒక విషయం చెప్పాలి. అదే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అన్నాను కదా, దాని గురించి అంటూ నెమ్మదిగా అన్నాడు ఆకాష్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆకాష్ నిజం ధాత్రికి చెప్తాడు. అది తెలుసుకున్న ధాత్రి ఏం చేస్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తుండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ